తేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. కాని అర్జున, ఈ సమస్తమైన జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? నా ఒక్క అంశమాత్రం చేతనే నేను ఈ సమస్త విశ్వంను వ్యాపించి పోషిస్తాను. మొత్తం భగవంతుడు అంటున్నాడు, ఒక అంశతో మొత్తం జగత్తుని నడిపించేస్తున్నాను నేను. ఒక ఫోన్ కాల్తో మొత్తం ప్రపంచాన్ని ఇది చేయగలిగే శక్తి ఆయన దగ్గరే ఉందటండి, ఇంకెవరికి లేదటండి. కాబట్టి మనవాడు మామూలు హీరో కాదండి, హీరోలకే హీరో, సూపర్ హీరోలకి సూపర్ హీరో. ఇది భగవంతుడి యొక్క వైభవం. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవ్వాలి అని అంటే, అది భగవంతుడు పట్ల మనల్ని ఒక సంబంధం ఏర్పాటు చేసుకునేటట్టుగా మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. భగవద్జ్ఞానము భక్తిగా మారాలి. భగవద్జ్ఞానము వినయంగా ట్రాన్స్లేట్ అవ్వాలి. భగవద్జ్ఞానము ప్రేమగా మారాలి. ఈరోజు మనందరం ఒక ప్రేయర్ చేద్దామండి, ఒక ప్రార్థన చేద్దాం. మీరందరి చేతులు జోడించండి. ఒకటే ఒక ప్రార్థన మనందరికీ భగవంతుడు, మనందరం కలిసి చేద్దామండి. ఇన్ని వేల మంది కలిసి చెప్తే ఎంత శక్తి చెప్పండి. కలో శక్తి సంగే కదండి. చెప్దాం. ఒక కృష్ణ, ఈ ప్రపంచంలో ఉండే ఈ గొప్పతనం ఏదైతే ఉందో, ఆ వైభవం ఏదైతే ఉందో, ఆ అందం ఏదైతే ఉందో, ఆ ఆకర్షణ ఏదైతే ఉందో, దాన్ని చూస్తూ నీ యొక్క గొప్పతనం నేను తెలుసుకోగాక. అంతేకాని ఈ ప్రపంచంలో ఉండే ఇవి భౌతికమైన వస్తువుల పట్ల నేను పరిగెత్తకుండా స్వామి నిన్నే నేను ఆశ్రయించుగాక. ఇదే మన ప్రార్థన అండి భగవంతుడికి. ఈ ప్రార్థన మనం ఈరోజు సమర్పణ చేసుకొని, స్వామి ఎప్పుడు మనం ధర్మ మార్గంలోనే ఉండాలి మనం అనే ఒక సంకల్పంతో మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని ఒకసారి రివిజన్ చేద్దాం. మనం అసలు ఏం నేర్చుకున్నామని వెళ్ళిపోకముందు, నాలెడ్జ్ ప్లస్ సెంటిమెంట్స్ ఈక్వల్స్ స్ట్రాంగ్ డివోషన్. జ్ఞానము మరియు భావనలు ఈ రెండు కలిపితే మనకి బలమైన భక్తి భావన మనకు కలుగుతుంది. భక్తి ఈజ్ బోత్ హెడ్ ప్లస్ హార్ట్. జ్ఞానము ప్లస్ భావనలు, హృదయము ప్లస్ ఇంటెలిజెన్స్, ఈ రెండు మనకు కావాలండి. ది నాలెడ్జ్ అబౌట్ కృష్ణ ఈజ్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్. కేవలము జ్ఞానం అనేది ఏదో ఇన్ఫర్మేషన్ సాధించటం కాదండి, కానీ మన లోపల ఒక ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొని రావాలి. భగవంతుడితో ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలి, ఒక సంబంధాన్ని మనకి బిల్డ్ చేయాలి. అసోసియేషన్, భగవద్భక్తుల యొక్క సాంగత్యము భక్తి ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుందట. కేవలం స్టార్ట్ చేయటమే కాదు, మనందరినీ ఆనందాన్ని ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తుందట. ఆ తర్వాత మనం ఒక విషయం విన్నామండి, వీఆర్ పార్ట్ ఆఫ్ గాడ్. అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. కాబట్టి ఎప్పుడూ ఆనందంగా ఉండొచ్చు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కృష్ణుడు, అంత సచ్చిదానంద స్వరూపమైన కృష్ణుడి యొక్క అంశాన్ని మనకి బాధ ఎందుకండి? డివోషన్ డస్ నాట్ మేక్ లైఫ్ ఈజీ, బట్ ఇట్ మేక్స్ రైట్ థింగ్స్ ఈజీ. దృఢ నిశ్చయము, నమ్మకము, ఇంద్రియ నిగ్రహము వీటన్నిటినీ సులభం చేస్తుంది. కానీ కష్టాలు పోతాయి భక్తి వల్ల, కష్టాలు పోవు ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు. డివోషన్ డస్ నాట్ మేక్ లైఫ్ ఈజీ. లైఫ్ని ఈజీ చేయదు, మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది, మన మనసుని స్ట్రాంగ్ చేస్తుంది, ధర్మాచరణలో ముందుకు తీసుకెళ్ళడానికి మనకి శక్తినిస్తుంది భక్తి. అందుకోసం మనం శ్రీమద్ భగవద్గీత వింటున్న మన జీవితాన్ని ఒక మార్చుకునే ఒక ప్రయత్నం మనందరం చేస్తున్నాం. రేపటి రోజున భగవానుడు విశ్వరూపాన్ని చూపించబోతున్నారండి. మీరు చూస్తారు కదా విశ్వరూపాన్ని. కాబట్టి తప్పకుండా రేపు సాయంత్రం 7:30కి రావాలి. విశ్వరూప సందర్శనం స్వామి జయించి అద్భుతమైన తత్వాలని స్వామి చెప్తున్నారట. ఆ విశ్వరూప